హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇప్పుడు నెక్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మన క్రాస్ కటింగ్కి ఇప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. నెక్ పైపింగ్ని ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మనకి నెక్ పైపింగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. రోజుకు ఒక మోడల్ వేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి డబుల్ ఫోల్డింగ్లో ఉంది క్లాత్ కాబట్టి ఈ విధంగా చిన్నవైతే మనం ఒక 2-3 తీసుకోండి. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. కింద లాస్ట్లో ఇప్పుడు క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం క్రాస్ అనేది 2 కూడా క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ ఈ విధంగా మనకి స్ట్రైట్ తీసుకోవడం, మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరగదు కాబట్టి క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ క్రాస్ ఉండకూడదు. క్రాస్ అనేది చూసుకొని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్కే కాదు, ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్కి ఏదైనా సరే. స్క్వేర్ నెక్ కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ సన్నగా అంచు కుట్టుకోవాలి. చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకోవచ్చు, రైట్ సైడ్ తాళ్ళు పట్టి వైపు కూడా. ఇప్పుడు నెక్ మిడిల్ నుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి కుట్టిన వైపు అంచు అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు చూసుకోండి, స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకి నెక్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా 2 ఈక్వల్గా చూసుకోండి. 2 షోల్డర్స్ దగ్గర కూడా. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చుట్టూరు కూడా దగ్గరలో కట్ చేసుకోండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. మిషన్స్ కానీ సిజర్స్ కానీ తీసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు పైపింగ్ అనేది మనకి ఎంతైతే ఫోల్డింగ్ సన్నగా కావాలంటే సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. లేదా మనకి కొంచెం లావుగా కావాలనుకున్న వాళ్ళు వెడల్పు అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి. నేనైతే సన్నగా వేస్తున్నాను. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్లో ఎంతైతే ఫోల్డింగ్ చేస్తున్నామో అదే ఫోల్డింగ్స్ని కంటిన్యూ చేయాలి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూరు కూడా మన నడుము భాగానికి కూడా మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనం పైపింగ్ వేసిన కలర్ని కింద నడుము భాగానికి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా బెల్ట్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు.
మనం బెల్ట్ భాగాన్ని మనం కింద ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద నడుము భాగానికి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా చూసుకోండి. మనం కట్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం బెల్ట్ని పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకు లోపల ఫోల్డింగ్ అనేది హెమ్మింగ్ వర్క్ చేయడానికి చాలా నీట్గా తిరుగుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదా అసలు రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. బెల్ట్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి. లేదా లోపల నుంచి అయినా వేసుకోవచ్చు స్టిచ్చింగ్ని. మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనకి అసలు రాదు అనుకునే వాళ్ళు బెల్ట్ని ఈ విధంగా జాయింట్ చేసుకోండి లాంగ్ స్టిచ్ వేసుకొని. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకునే డీప్ని బట్టి 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. నేను ఒక 3 ఇంచెస్ వరకు వేస్తాను డాట్స్ పొడవు. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, డాట్స్ ఊడిపోకుండా ఉంటాయి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. వెడల్పు మరీ ఎక్కువ వేసుకోకండి, టైట్ అయిపోతుంది. ఈ విధంగా ఎండింగ్ లాస్ట్ వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.